దేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సృష్టి స్థితి లయకారకుడుగాను గురు రూపంలోను మన ఆత్మరూపంలోను వెలుగొందించినటువంటి పరమాత్మ పాదపద్మాలకు నమస్కరిస్తూ, వేదికపై ఆశీనులైనటువంటి మహాత్ములందరి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఆత్మీయులారా, నేనెవండను వచ్చి తినచటి నుండి చివరికి నెచటికి చెప్పవేళ చేయుచున్నది ఏమిటి చివరి ఫలము, ఏమి వెంట కొని చనుటకెంత గలదు, ఎంత పుణ్యంబు పాపంబు చేసినావు, జీవ కర్తవ్యమేమైనా చేసినావా, జన్మ వ్యర్థంబు గావింప జనుని నీకు, జన్మ వ్యర్థంబు గావింప జనుని నీకు. మహాత్ములందరూ ఏది చెప్పినా అందరూ కూడా చెప్పేది ఒకటే, జ్ఞానం. జ్ఞానం రెండు అనేటివి ఉండవు, ఎందుకంటే భగవంతుని స్వరూపమే జ్ఞానం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. కాబట్టి ఎవరు ఏ మహాత్ములు చెప్పినా కూడా మనకు ఒకటే చెప్తారు, అసలు నేనెవరు తెలుసుకో. ఆధ్యాత్మిక రంగం లోపల అన్నిటికంటే గొప్ప ప్రశ్న అదే, నేనెవరు తెలుసుకుంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాను, పోయేటప్పుడు ఏం తీసుకుపోతాను. అంటే పోయేటప్పుడు అంటే శరీరం పడిపోయేటప్పుడు, మన ఆత్మ ఎక్కడ చనిపోదు, ఏం కాదు, దానికి నష్టం లేదు. అయితే మరి పుట్టింది ఎందుకో మర్చిపోతున్నాం కలియుగ ప్రభావం వల్ల. దాని గురించి తెలియజేసడానికి ఇటువంటి మహాత్ములంతా కూడా అప్పుడప్పుడు మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. కాబట్టి నేను ఎవరిని, మనకు వేదాలు ఏం చెప్తున్నాయి, ముఖ్యంగా మన ధర్మమే మొత్తం వేదాల మీద ఆధారపడింది. ఆ వేదాలు ఏం చెప్తున్నాయంటే పరమాత్ముడు అంటే ఎవరు, ఆ పరమాత్మ గురించి వివరించేసి నీవే ఆ పరమాత్ముడు పో అని చెప్తూ ఉన్నాయి. పరమాత్ముడు అంటే ఉదాహరణకు మనకు జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం, వీటన్నింటికి జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, చైతన్యం, వాటి వెనకాల చైతన్యం ఉండి ఈ జ్ఞానేంద్రియాలు పనిచేయడానికి తోడ్పడుతూ ఉన్నాయి. ఆ చైతన్యం ఏదైతే ఉందో అది మన కంటికి కనబడదు, కానీ అది పనిచేస్తూ ఉంటుంది. ఆ చైతన్యం ఎప్పుడైతే విత్డ్రా అయిపోతుందో ఈ జ్ఞానేంద్రియాలు పనిచేయవు. కాబట్టి ఈ కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం ఇవి పనిచేయడానికి జ్ఞానేంద్రియాలకు వెనక ఉండే చైతన్యమే పరమాత్మ అని తెలుసుకో అని ఈ విధంగా చెప్పేసి చివరికి తత్వమసి గురువు బోధించేది ఏమిటి, తత్వం అసి. తత్ అంటే ఆ పరమాత్మత్వం, అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు, నీవు ఈ కనబడి ఈ శరీరం కాదు, నీవు ఆ పరమాత్మనే అయి ఉన్నావు అని తెలియజేస్తాడు. తత్వం అసి తెలియజేసేది గురువు. కాబట్టి ఆ గురువు ఎక్కడి నుంచి వచ్చినాడు, మరి మనకి పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని పరమాత్ముడు ఇచ్చేసి ఆ తర్వాత ఆ పరమాత్ముడే మనకు గురు రూపంలో అవతరించి మనకు అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉన్నాడు. కాబట్టి గురువు అంటే ఎవరో కాదు, పరమాత్మనే ఈ రూపంలో వచ్చి మన యొక్క అజ్ఞానాన్ని తొలగిస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. మనకు సద్గురువు కానీ, మంచి తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, బంధుమిత్రులు అందరూ కూడా ఎట్లా లభిస్తారని అంటే మనం చేసుకునేటువంటి కర్మ ఫలాలను బట్టి. మనం సత్కర్మలు చేసినట్టయితే మంచి వాళ్ళు లభిస్తారు మనకు. మనం అంటే ఈ ఒక్క జన్మలనే కాదు, అనేక జన్మల నుంచి మనం చస్తూ ఉన్నాం, పడుతూ ఉన్నాం, చస్తూ ఉన్నాం, ఈ భవరోగంలో భవసాగరంలో పడి కొట్టుకుపోతూ ఉన్నాం. కాబట్టి ఇందాకే మహాత్ములు చెప్పినట్టుగా మనకి రామాయణం గురించి, రామకోటి జపయజ్ఞం కాబట్టి ముఖ్యంగా మరి రామాయణం గురించి ఏం తెలుసుకుంటాము మనం, ముఖ్యంగా అందులో కథానాయకుడు రాముడు. ఆ రాముడికి మనకి ఎవరికైనా అంటే రాముడు ఒక్కడే కాదు, మొట్టమొదటిగా తల్లి ఒడి, ఆ తర్వాత గురువు బడి. తల్లిదండ్రుల పెంపకము, ఆ తర్వాత గురువు యొక్క బడిలో అతను నేర్చుకునేటువంటి విద్యాభ్యాసం, ఈ రెండు చక్కగా సాగిన తర్వాత ఆయన దేవుని గుడిలో దేవుడై ఉన్నాడు.
అంటే ఒడి బడి గుడి ఈ రెండు చోట్ల మొదటి రెండు చోట్ల చక్కగా ఉన్నట్టయితే అతను గుడి లోపల దేవుడై వెలవడానికి అవకాశం ఉంటుంది. పుట్టినటువంటి ప్రతి శిశువు కూడా ఒక శిల లాంటి వాడు, అంటే ఒక బండరాయి లాగా. ఆ శిల లోపల నువ్వు ఏ రూపాన్ని తలుచుకుంటే ఆ రూపాన్ని తీయొచ్చు. అందులో పాత్రదారులు శిల్పులు ఎవరు? తల్లి, తండ్రి మరియు గురువులు. కాబట్టి నువ్వు అందులో నుంచి రాముని బొమ్మ తీస్తావా, లక్ష్మణుని బొమ్మ తీస్తావా, సీత బొమ్మ తీస్తావా, లేక రావణుని బొమ్మ తీస్తావా, అది మీ చేతిలో ఉంది అని చెప్పేసి ఒకసారి అబ్దుల్ కలాం గారు మన అసెంబ్లీలో కూడా ఎవరో అడిగితే అదే చెప్పారు. ఈ సొసైటీలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ లంచగొట్టితనము మొదలైనటువంటివి దానికి కారకులు ఎవరు అని అంటే ఆయన చెప్పింది అదే. ఏ పార్టీలను విమర్శించకుండా తల్లి, తండ్రి మరియు ఉపాధ్యాయుడు వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే చక్కగా వాళ్ళ ధర్మాన్ని నెరవేరుస్తారో అప్పుడు మన యొక్క సంఘం బాగుపడుతుంది అని చెప్పారు. కాబట్టి తల్లి బడి చాలా ముఖ్యమైనది. మీరు ఉద్యోగాలు చేసినా చేయకపోయినా మంచి విద్యను, ఆధ్యాత్మిక విద్యను, అందులో విద్యలు అంటే విద్యలు ఎన్నో కలవరోరన్నా అన్నింటిలోనూ చావు తప్పే విద్య గొప్పన్నా. మీరు ఎన్ని విద్యలు నేర్పించినా కూడా అసలైనటువంటి విద్య బ్రహ్మజ్ఞానం, భగవంతుడికి సంబంధించిన విద్య నేర్పించకపోతే అవన్నీ వ్యర్థమే అయిపోతాయి. ఒక ఆయన అంట డుక్కుడుం కరణే అని వల్లిస్తూ ఉన్నాడట. శంకరాచార్యుల వారు పోతు వీడేంటి చావు దగ్గర అయ్యిండు, ఇప్పుడు అప్పుడు ప్రాణం పోతుందనే పరిస్థితిలో ఉన్నాడు. ఈ సంస్కృత వ్యాకరణ సూత్రం అనమాట ఒకటి. ఈ డుక్కుడుం కరణే వీడు పోయే కాలంలో మీకు ఏం సహాయపడుతుంది అని చెప్పేసి వాడిని అంటాడట. పోయే కాలం దాపురించినప్పుడు నీకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, కనీసం ఇప్పుడన్నా ఆ పరమాత్మ గురించి తెలుసుకో అని చెప్పేసి చెప్తాడనమాట. అందుకని ఎన్ని విద్యలు నేర్చుకోవచ్చు, తప్పులేదు. కానీ నదిని దాటేవాడికి ప్రమాదం ఏదైనా సంభవిస్తే ఈత విద్య అవసరము. కథలు చెప్తూ ఉంటారు, మనకు సమయం లేదు కాబట్టి ఇప్పుడు మనం అసలు విషయం తెలుసుకోవాలి. మనమందరం పుట్టినాము అంటే ఈ శరీరాలు మనకు కాలంలో పుట్టినాయి, మరి కాలంలో నశించిపోయేవే. ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ శరీరాలన్నీ పుట్టి నశించేవి, కాలంలో పుట్టేవన్నీ కాలంలోనే నశిస్తాయి. ఆత్మకు మాత్రం చావు లేదు. కాబట్టి చనిపోయిన వాళ్ళ గురించి మనం బాధపడవద్దు అని చెప్తూ ఉంటారు. భగవద్గీత చెప్తుంది, మీరు పోయినటువంటి శరీరాల గురించి బాధపడకూడదు, ఏడవకూడదు అని చెప్పి, శోకించతగదు అని చెప్పి చెప్తుంటారు. ఎందుకంటే ఆ చనిపోయినటువంటి వ్యక్తికి ఇంతకంటే మంచి ప్రమోషన్ రావచ్చు, ఇంకా మంచి జన్మ రావచ్చు. ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నట్టయితే ఈ శరీరం పనికి రాకుండా ఉంటే ఇప్పుడు ఏదో ఆక్సిజన్లు పెట్టి అది పెట్టి ఇది పెట్టేసి వాడిని కొంతకాలం పొడిగిస్తారు వాడి చావును. నిన్ననే మా బంధువు ఆయన చనిపోయాడు. 1-2 నెలల నుంచి కోమాలో ఉంటే ఆ మందులు ఈ మందులు ఇచ్చుకుంటూ రోజుకు ₹1,00,000 ఛార్జ్ చేసుకుంటూ హాస్పిటల్లో ఉంచి అతన్ని ప్రయాస పెడుతున్నారు, కష్టపెడుతున్నారు. ఎవడున్న వాళ్ళకు ప్రయాస అనేది జరుగుతుంది. చివరికి మళ్ళీ అది ఎప్పుడైతే మందులు పనిచేసారో ప్రాణం వెళ్ళిపోయింది. అంటే శరీరం పడిపోయింది, కానీ ఆయన ఆత్మకి ఎటువంటి నష్టం లేదు. ఈ విధంగా మనం ఏమిటంటే పుట్టిన దాని కొరకు మన జీవిత కర్తవ్యం, జీవిత లక్ష్యం ఏమిటి అనేది మనము మర్చిపోకూడదు. జీవిత లక్ష్యం, అందరి జీవిత లక్ష్యం ఏమిటి? నేను ఆనందంగా ఉండాలి, అది కూడా శాశ్వతమైన ఆనందం నాకు దొరకాలి అనే ప్రయత్నం. కేవలం మనుషులు కాదు, ప్రతి జీవికి కూడా అదే ఉంటుంది. కాబట్టి మరి ఆనందం ఎక్కడ లభిస్తుంది, ఎట్లా లభిస్తుంది? మనకి ఇందాక అమ్మగారు చెప్పినట్టు భాగవతం లోపల బోధన గారు ఎంత చక్కగా వివరించారు. అదేమిటంటే ఒక పద్యం చదివి వినిపిస్తాము. మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబోనే మదనములకు నిర్మల మందాకిని వీచికనగూగు రాయంచనునే తరంగినులకు లలిత రసాల పల్లవ కాదియై చొక్కు గోవిన చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోర కంబరమునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేషమత్త చిత్తమే రీతిని తరంగు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా
ఎన్నో ఉపమానాలు ఇచ్చుకుంటూ చివరికి ఆ భగవంతుని యొక్క పాద పద్మాల యందు ఉండేటువంటి ఆ అమృతాన్ని ఎప్పుడైతే గ్రోలుతాడో అతనికి విశేషమైనటువంటి మత్తు వస్తుంది. ఈ మామూలుగా లౌకికంగా దొరికేటువంటి మత్తు మందుల ద్వారా కొద్దిసేపే ఉంటుంది ఆ మత్తు. కానీ ఆ భగవంతుని యొక్క పాద పద్మాల యొక్క ఆ నామామృతాన్ని ఎవరైతే తాగుతారో అది చాలా ఎక్కువ మత్తు ఉంటుంది. ఇంకా ఈ లౌకిక ప్రపంచంలో ఉండే సుఖాల గురించి మనసు పోనే పోదు అని పైన చెప్పినటువంటి ఉదాహరణలు అన్ని కూడా ఇచ్చిండు అనమాట. ఈ విధంగా మనమందరం కూడా భగవంతుని యొక్క పాద పద్మాల చెంత చేరితేనే మనకు ఆ యొక్క కోరుకున్నటువంటి మనకు తెలుసో తెలియకో ప్రతి ఒక్కరే కోరుకునేటిది శాశ్వత ఆనందము. మనం అంటే కేవలం మనుషులే కాదు, ప్రతి జీవి కూడా కోరుకునేది ఆ శాశ్వతమైనటువంటి ఆనందమే. కాబట్టి మనందరి జీవిత లక్ష్యం ఏమై ఉంటుంది? పరమాత్మ యొక్క పాద పద్మాలను చేరడమే, పరమాత్మ యొక్క అనుభూతి పొందడమే. ఈ విధంగా మనమంతా కూడా మరి ఆ రాముని యొక్క లక్షణాలలో ఏమిటో మనం తెలుసుకోవాలి. ఆయన పోత పోసిన ధర్మ స్వరూపుడు అని అంటారు. మరి వాల్మీకి ఆ విధంగా అంటే మనకు రామాయణంలో నారదుని గురించి వాల్మీకి గురించి మొట్టమొదటి ఒక చిన్న శ్లోకం ఉంటుంది. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విరాంబరం నారదం పరిపప్రచ వాల్మీకుడు ముని పొంగవం. అంటే ఒక్కొక్క పదంలో ఎంతో అర్థం ఉంటుంది. తపహ అని అన్నారు. తపహ అంటే ఏది తపస్సు? అసలైనటువంటి తపస్సు మానసిక తపస్సు, శారీరక తపస్సు, వాచిక తపస్సు. ఈ మూడు తపాలను ఆచరించినటువంటి వాడే నిజమైనటువంటి తపం ఆచరించినటువంటి వాడు. అదేవిధంగా స్వాధ్యాయము, ఇందాక మనం అమ్మగారు చెప్పినట్టుగా మన నేనెవరు, గురువు అంటే ఏమిటి, తల్లిదండ్రులు అంటే ఏమిటి, ఈ ప్రపంచం అంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం రామాయణము, భారతము, భాగవతము మొదలైనటువంటివి మనమంతా కూడా అధ్యయనం చేసి తెలుసుకోవాలి. నేనంటే ఎవరు, మన జీవిత లక్ష్యం ఏమిటి, నేను చేరుకోవాల్సినటువంటి గమ్యం ఏమిటి, ఇటువంటి విషయాలను మనం అందరం తెలుసుకొని మరి మనందరం కూడా ఈ జన్మ అంటే కృతకృత్యులు కావాలి. ఒక్కటి మాత్రం తెలుసుకోవాలి, పుణ్యం అంటే ఏమిటి, పాపం అంటే ఏమిటి. ఇది ఒక్కటి వివరిస్తాను. పరహితమే పుణ్యము, పరపీడ పాపము, దయ చూపు ఎల్లడల మనస ప్రకాశానంద స్వామి. ఈ విషయం మనం తెలుసుకొని తెలియని వాళ్లకు మనం తెలియజేయాలి. విద్యాదానం అన్నిటికంటే గొప్పదానం అండి. అన్నదానం పరందానం, విద్యాదానం అఖంపరం అనేక క్షణికాకృతులు యావత్ జీవంచ విద్య అన్నారు. కాబట్టి తెలియని వాళ్ళకు తెలియజేయాలి. వరలు ఇస్తూ ఉంటారు, మేకలను, గొర్రెలను, కోళ్లను భగవంతుని ముందర పెట్టి ఆయన బిడ్డలనే కోసేసి నాకు కోరికలన్నీ తీర్చు, నా మీద బకెట్ల ప్రేమ కుమ్మరించు అని చెప్పేసి భగవంతుడిని కొడతాం. ఎంతవరకు న్యాయమో మనం ఆలోచించుకోవాలి. మనకు ఇంత జ్ఞానం ఉండి ఇటువంటి గురువులు లభించి కూడా మనం ఇంకా అజ్ఞానంలో ఉన్న వాళ్ళను సరిదిద్దలేకపోతే మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తిస్తలేనట్టు మనం చేస్తుంటే చూసి కూడా చెప్పకపోతే అది కూడా కొంత పాపమైన విషయం మనం గమనించాలి. ఈ విధంగా నన్ను అందరు కొంతను ఒక్కరిని బాగుపరిచినా కూడా వాళ్ళు మరొకరిని బాగుపడతారు. కాబట్టి ఈ విధంగా సమాజం అంతా బాగుపడుతుంది. కాబట్టి మాత అంటే సమాజ నిర్మాత అనే సంగతి మర్చిపోవద్దు. వాళ్ళు కేవలం వంటింటికి పరిమితం కాదు. ఈ సమాజం మారాలి అని అంటే మాతలు ముందుకు రావాలి. వాళ్ళు వండి పెడితేనే నాలుగో పిచ్చో అది తింటారు వాళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు. కాబట్టి వాళ్ళ చేతిలో ఉంది ముఖ్యమైన సమాజం మారడానికి. కాబట్టి ఆత్మీయులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్. ఇంతవరకు శ్రీమాన్ దామోదర్ రెడ్డి గారు చక్కటి సందేశాన్ని అందించారు. చివరిలో అహింస పరమో ధర్మ, అన్ని ధర్మాల కంటే శ్రేష్టమైనటువంటి ధర్మం ఏమిటి అంటే అహింస. ఏ జీవిని కూడా హింసించకూడదు, ఏ జీవికి దుఃఖం కలిగించకూడదు. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే మాంసాహారం తింటేనే దుఃఖం కలిగిస్తారు, తగ్గిన వాళ్ళు దుఃఖం కలిగించరు అనుకుంటారు. వీళ్ళు ఏం చేస్తారు, శారీరకంగా వాచికంగా అంటే మాటల ద్వారా కూడా దుఃఖం కలిగిస్తారు. ఒకరు మాట్లాడినారంటే వారి జీవితంలో కూడా మర్చిపోలేరు, అటువంటి మాట్లాడతారు. కాబట్టి మాటలు కూడా జాగ్రత్త చేసుకోవాలి. తర్వాత మనసును కూడా జాగ్రత్త చేసుకోవాలి. ఆ మనసులో చెడు సంకల్పాలు ఉండకూడదు. ఈ మూడింటిని కూడా మనం రక్షించుకున్నట్లయితే అహింసా ధర్మాన్ని పాటించినటువంటి వాళ్ళు అవుతామని సందేశాన్ని అందించినటువంటి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మనకు 3 రోజుల నుంచి ఈ యజ్ఞ కార్యక్రమాన్ని
నిర్వహిస్తున్నటువంటి శ్రీ కృష్ణానంద బ్రహ్మచారి గారు ఈ 3 రోజుల నుంచి ఉదయం సాయంత్రం యజ్ఞ యాగాదులన్నీ కూడా వారే నిర్వహిస్తున్నారు. వారు కూడా కొద్ది నిమిషాల సమయస్ఫూర్తిగా వారు కూడా వారి సందేశాన్ని అందించవలసిందిగా మనం